హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ దాక్షు వ్లాగ్స్. మన పనులను సింపుల్గా తేలికగా ఎలా చేసుకోవాలి, అదేవిధంగా మన టైంని డబ్బుని ఏ విధంగా పొదుపు చేసుకోవచ్చు అనేది ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేస్తున్నాను. వీడియో కంటిన్యూగా చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. టిప్ నెంబర్ 1, ఇక్కడ చూసారు కదండి, ఇలా బ్లాక్ టైల్స్ మీద వైట్ టైల్స్ మీద లెమన్ మచ్చలు పడ్డాయి అనుకోండి, అంటే నిమ్మరసం పడుతుంది కదా. వైట్ టైల్స్ పై ఏమంత కనిపించదు, బ్లాక్ టైల్స్ పై ఈ విధంగా తెల్లగా మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. సో అప్పుడు ఈ మచ్చలు పోవాలి అంటే ఇలా ఒక స్మాల్ టిప్ అయితే చెప్తానండి. ఇంట్లో వెనిగర్ ఉంటుంది కదా, మీ దగ్గర ఏ వెనిగర్ ఉన్నా తీసుకోండి. ఇలా ఒక 2-3 స్పూన్లు వేసేసేయండి, ఎక్కువ అవసరం లేదండి. ఇలా నార్మల్గా చేత్తోనే అప్లై చేసేయండి. మొత్తం కూడా ఒక 5 మినిట్స్ అయితే ఉంచేసేయండి. ఇక్కడ చూడండి, 5 మినిట్స్ తర్వాత ఇంట్లో సోడా ఉప్పు ఉంటుంది కదా, వంటలలో వేసుకుంటారు, క్లీనింగ్ పర్పస్కి యూజ్ చేస్తారు కదండి. ఆ సోడా ఉప్పు అయితే ఈ విధంగా లైట్గా స్ప్రెడ్ చేసేయండి. ఇలా కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని, లేకుంటే ఇలా కాటన్ ఉంటుంది కదా, అది కూడా తీసుకొని ఈ విధంగా మొత్తం కూడా ఇలా మొత్తం అప్లై చేసేయండి, బాగా రుద్దేసేయండి. చూశారు కదండి, చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది. సో మొత్తం ఒకేసారి పోకపోయినా కూడా కొంచెం కొంచెం అయితే పోతుందండి. మొత్తం కూడా మీకు చూపిస్తాను క్లారిటీగా. ఇక్కడ చూశారు కదండి, దాదాపు అయితే మీకు కనిపించట్లేదు కదా. ఇప్పుడు నార్మల్గా ఒక క్లాత్తో తుడిచేసేసి ఈ విధంగా కొంచెం వాటర్ ఇలా పైన చల్లేసి మళ్ళీ వేరొక క్లాత్తో తుడిచేసానండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మీకు చూపించినప్పుడు ఏ విధంగా ఉన్నాయి ఈ లెమన్ మచ్చలు, ఇప్పుడు ఎలా ఉందో మీకు తేడా తెలుస్తుంది కదా. సో ఒకేసారి అయితే రిమూవ్ అవ్వండి, కొంచెం కొంచెం రిమూవ్ అవుతుంది అనమాట. సో ఇంకా నేను మాఫ్ పెట్టలేదు, మాఫ్ పెడితే ఇంకా మీకు డిఫరెంట్ తెలుస్తుంది. ఫస్ట్ చాలా డార్క్గా కనిపించాయి, ఇప్పుడు చూసారు కదండి కొంచెం లైట్ కలర్లో కనిపిస్తుంది. సో ఈ విధంగా ఇంకొక 2 సార్లు వెనిగరు సోడా ఉప్పు వేసేసి ఇలా రుద్దేసి మళ్ళీ క్లీనింగ్ చేసుకున్నట్లయితే చాలా వరకు అయితే బెటర్ అండి. సో నాకు తెలిసిన టిప్ అయితే ఇది. మీకు ఏదైనా తెలిసినట్లయితే లెమన్ మచ్చలు పోవడానికి నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. టిప్ నెంబర్ 2, ఇక్కడ చూశారు కదండి, మార్నింగ్ మనం లేచిన తర్వాత బ్రష్ చేసుకుంటాం, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే. అయితే అది ఎంత కొత్త బ్రష్ అయినప్పటికీ కూడా ఈ విధంగా కొంచెం వంగిపోతూ ఉంటాయన్నమాట. చిన్నపిల్లలు అయితే మరీ అండి, అసలు వాళ్ళకి రుద్దటం చేతగాక కొంచెం ఇలా బాగా వంగినట్టుగా అయిపోతుంది అనమాట. అదేవిధంగా ఇలా గట్టిగా అవుతాయి అన్నమాట. ఇలా జరిగినప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు బ్రష్ చేస్తున్నప్పుడు పళ్ళకి కుచ్చుకొని చిగుర్ల నుంచి బ్లడ్ అయితే కారుతుందండి. అదేవిధంగా వీటిని క్లీన్ చేసుకున్నట్లయితే వీటిల్లో బ్యాక్టీరియా అనేది ఫామ్ అయ్యి ఫంగస్ ఏర్పడుతుంది. కాబట్టి బాగా కాచిన వేడి నీళ్ళు ఉంటాయి కదా, ఒక గ్లాసులో అయితే ఇలా వేసేసుకోండి. ఇందులో 1 స్పూను సోడా ఉప్పు ఉంటుంది కదా, తినే సోడా, అది వేసేసుకోండి. ఇక్కడ చూశారు కదా, 1 బై 1 బ్రష్లు అన్నీ కూడా ఈ వేడి నీళ్ళల్లో పెట్టేసేసుకోండి. ఇక్కడ బ్రష్ మొత్తం వేయకపోయినా ఇలా సగం వరకు మునిగేటట్టు వేసుకున్నట్లయితే మనం రుద్దుతాం కదా బ్రష్, అదంతా కూడా ఈ వేడి నీళ్ళకి లోపల ఏదైనా ఫంగస్ ఫామ్ అయినా కూడా నశిస్తుందండి. ఒక 1/2 అవర్ అయితే కంపల్సరీగా ఉంచేసేయండి, ఇంకా నీళ్ళు వేడిగా ఉన్నాయండి. సో ఇప్పుడైతే ఈ విధంగా మనము ఎలాంటి క్లీనింగ్స్ వేయకోకుండా నార్మల్గా ఇలా చేత్తోనే ఇలా అనేస్తూ ఉండండి, లోపల ఏదన్నా ఉన్నా కూడా పోతుందన్నమాట. అదేవిధంగా ఈ వేడి నీళ్ళకి ఇది అంతా గట్టి పడుతుంది కదా, చాలా స్మూత్గా ఉంటాయండి, ఎలాంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదు. సో ఒక్కసారి అయితే ట్రై చేయండి. వీటిని నార్మల్గా ఫ్రెష్ వాటర్తో ఒక్కసారి క్లీనింగ్ చేసేసుకొని ఇంకా మనం ఒక 5 మినిట్స్ ఆరబెట్టుకుంటే సరిపోతుందండి. ఈ టిప్ మీకు బాగా యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూశారు కదా, దేవునికి పూజ చేసేటప్పుడు టెంకాయ కంపల్సరీగా కొడతాం కదండి. అయితే షల్ నుంచి ఈ కొబ్బరి మనం సపరేట్ చేయాలంటే ఒక 1 డే 2 డే ఉంచినట్లయితే ఇట్లా వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ రాకపోతే నైఫ్ పెట్టి తీసేయచ్చు. అలా కూడా మీకు రాకపోతే ఫ్రిడ్జ్లో ఒక 1 డే ఉంచినట్లయితే చక్కగా షెల్ నుంచి ఇలా సపరేట్ అవుతుంది. అలా కూడా వద్దు అనుకున్నట్లయితే ఇంతకుముందు ఒక వీడియో షేర్ చేశానండి. మనం ఇడ్లీ పాత్రలో బోర్లించేసి ఒక 10 మినిట్స్ పాటు బాయిల్ చేసేసి చల్లారిన తర్వాత, అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసేయచ్చు. ఎవరైనా ఆ వీడియో చూడకపోయినట్లయితే చూడండి. సో అలా కూడా వద్దు అనుకున్నట్లయితే ఈ విధంగా అయితే కొబ్బరి చిప్పని ఇలా స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద పెట్టేసి జస్ట్ ఒక 5 సెకండ్స్ పాటు
ఇలా అంటే ఒక 2 మినిట్స్ అంటే ఒక 2 మినిట్స్ సరిపోతుందండి. 2 మినిట్స్లోనే మనకి ఇలా వేడెక్కుతుంది. అంటే బాగా మాడాలి, టెంక్ అంతా పగిలిపోవాలని కాదు, జస్ట్ వేడెక్కుతుంది. మనం ఈ విధంగా కిందేసి కొట్టినా కూడా ఈ టెంక్ పగిలిపోతుంది. ఒకవేళ అలా వద్దు అనుకుంటే చక్కగా ఇలా నైఫ్ పెట్టేసి ఇలా కొంచెం షెల్ నుంచి సపరేట్ చేస్తూ ఉండండి. ఈజీగా అయితే వచ్చేస్తుంది అన్నమాట. చూశారు కదండి, ఈ విధంగా జస్ట్ ఇలా కొంచెం సపరేట్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఒకవేళ ఇలా అంటున్నా కూడా రాకపోతే ఈ షెల్ని కిందకేసి కొట్టేసేయండి. బోర్లగా ఇలా బోర్లించేసి కొడతాం కదా, అలా కొట్టేస్తే చక్కగా లోపల ఉన్న చిప్ప ఊడి వచ్చేస్తుంది అనమాట. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఈ టిప్ ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది, చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూడండి, మనం ఇంట్లో టమాటా పచ్చడి అంటే పచ్చిమిరకాయలు, టమాటా, కొబ్బరి, ఇంకేవైనా ఇంగ్రీడియంట్స్ వేసి పచ్చడి చేసుకుంటూ ఉంటాం కదా. పల్లీ చట్నీ కూడా చాలామంది రైస్లోకి యూస్ చేస్తూ ఉంటారు. అలా చేసేటప్పుడు ఏంటంటే మనకి ఇంట్లో అవైలబుల్గా చింతపండు లేదనుకోండి, చింతకాయ తొక్కు ఉంటుంది కదా, మనం చింతకాయ పచ్చడి చేసుకోవడం కోసం చింతకాయ తొక్కుని యూస్ చేస్తూ ఉంటాం. ఆ చింతకాయ తొక్కు మనకి ఇంట్లో నిల్వ పెట్టుకుంటూ ఉంటారు, పప్పులో వేసుకోవడానికి, ఏదైనా పచ్చడి చేసుకోవడానికి. ఇప్పుడైతే నేను ఈ కొబ్బరి చట్నీలోకి వేసేస్తున్నాను. ఎలాగో టమాటాలు వేసేస్తున్నా కాబట్టి కొంచెం తక్కువ పడుతుంది. చూసారు కదా, మనకి ఎంత కావాలో అంత వేసేసుకొని ఇంకా మనం పచ్చడి చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి, పులుపు కూడా సరిపోతుంది. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూసారు కదా, చింతపండు మనం బయట నుంచి తీసుకొచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే పాలిథిన్ కవర్లలో ప్యాక్ చేసి వస్తాయి. లేకుంటే ఈ విధంగా న్యూస్ పేపర్లో, అంటే నార్మల్గా కిరాణా కొట్లు ఉంటాయి కదా, వాళ్ళు న్యూస్ పేపర్లో ఈ విధంగా మడిచేసి ఇస్తూ ఉంటారు. దాన్ని మనము బయట స్టోర్ చేసుకోవాలన్నా, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలన్నా అలా డైరెక్ట్గా పేపర్లో పెట్టేసి ఉంచకూడదండి. ఈ విధంగా ఒకటి జిప్ లాక్ బ్యాగ్లో పెట్టేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఎన్ని రోజులైనా బ్లాక్ అవ్వకుండా, పాడైపోకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టవచ్చు, మనం బయట కూడా పెట్టేసుకోవచ్చు అండి. ఈ టిప్ మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూశారు కదా, ఇది కరివేపాకు మనము మార్కెట్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇలా ఆకులు గిల్లేసి ఒక డబ్బాలో పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం. అయినప్పటికీ కూడా పాడైపోతూ ఉంటుందండి. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఇంట్లో పేపర్స్ ఉంటాయి కదా, మనకి స్కూల్ పిల్లల బుక్స్ నుంచి ఉన్న పేపర్స్, లేకుంటే ఈ విధంగా న్యూస్ పేపర్స్ ఉన్నట్లయితే వాటిని తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలా బాల్స్ లాగా అయితే చేసేయండి. మినిమం ఒక 10 బాల్స్ అయినా ఇలా చేసేసుకోండి. ఆ బాల్స్ని ఈ కరివేపాకు బాక్స్లో అక్కడక్కడ పెట్టేసేయండి. లేకుంటే పైన పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా కూడా తేమకి ఈ కరివేపాకు నుంచి వచ్చే తేమ ఉంటుంది కదా, ఆ తేమ అంతా కూడా ఈ న్యూస్ పేపరు అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట. అప్పుడు కరివేపాకు ఎక్కువ రోజులు ఫ్రెష్గా అయితే ఉంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూశారు కదా, మనం ఇంట్లో ఏదైనా ఫ్రైలు, కర్రీస్ ఇలాంటివి చేసేటప్పుడు కంపల్సరీగా ఆయిల్ ఈ విధంగా చింది స్టవ్ నిండా పడుతుందండి. సో మనము స్టవ్ని డైలీ కూడా కడగలేము కాబట్టి ఈ విధంగా పాతది అంటే ఏదైనా వేస్ట్ పేపర్ ఉంటుంది కదా, న్యూస్ పేపర్స్ లేకుంటే ఏదైనా టిష్యూ పేపర్స్ అవి తీసుకొని ఈ విధంగా మొత్తం కూడా రుద్దేసేయండి. చక్కగా నీట్గా మనం కడిగితే ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి. సో డైలీ కూడా వాటర్ వేసి సోప్ వేసి రుద్దలేము కదా, సో అందుకోసము నీట్గా పెట్టుకోవాలి స్టవ్ అనుకున్నట్లయితే ఈ విధంగా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇంట్లో అయితే ఇలా వెడల్పు ప్లేట్లు ఉంటాయి కదా, వంట నూనె లేకుంటే కోకోనట్ హెయిర్ ఆయిల్ ఏదైనా సరే ఆయిల్ ఇలా ప్లేట్లో వేసుకొని మొత్తం కూడా అప్లై చేయండి. ఇంట్లో కలర్స్ ఉంటాయి కదండి, మనం జనవరి 1కి సంక్రాంతికి కలర్స్ ముగ్గులు వేస్తూ ఉంటాం కదా ఇంటి ముందు, ఆ కలర్స్ మిగిలిపోయిన వేస్ట్ చేసుకోవడం ఎందుకండి. ఈ విధంగా అయితే మనం ప్లేట్లో ఇలా మనకు నచ్చిన డిజైన్ వేసేసుకొని ఇలా రంగులు అప్లై చేసేసుకోవచ్చు అండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను, చూసారు కదా. అయితే మనం ఆయిల్ అప్లై చేయటం వల్ల ఏంటంటే ఈ కలర్ అంతా కూడా ఈ ఆయిల్కి అతుక్కుపోతుంది. సో ఇప్పుడు మనము ఈ ముగ్గు మీద వాటర్ వేస్తే అస్సలు చెరిగిపోదండి. ముగ్గు ఏదైతే కలరు అతుక్కుపోలేదో అది మాత్రమే తేలాడుతూ ఉంటుంది, కానీ అసలు ముగ్గే చెరిగిపోదండి. చూశారు కదా. అయితే మనం వాటర్ వేసేటప్పుడు ముగ్గు మీద కాకుండా ఇలా సైడ్ను ప్లేస్ ఉంటుంది కదా, ఈ ప్లేస్లలో వేసేయండి. ఈ ముగ్గు మీద వాటరు పైనంతా తేలాడుతూ ఉంటుంది. చూశారు కదండి, ఏదైతే కలర్ అంటుకుపోలేదో ఆ కలరే పైకి వచ్చేస్తుంది అనమాట. అయితే నేను ఇక్కడ
కలర్స్ కాదండి యూజ్ చేసింది, ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, ఇడ్లీ రవ్వతో హోమ్ మేడ్ కలర్స్ ఇంట్లోనే తయారు చేశాను. ఇడ్లీ రవ్వ కొంచెం బరసగా ఉంటుంది కదా, అందుకోసమే అతుక్కోలేదు. మీరు కలర్స్ ఒకవేళ ఉన్నట్లయితే కంపల్సరిగా ఇలా అస్సలు రాదండి. నేను హోమ్ మేడ్ కలర్స్ తయారు చేశాను. ఎవరైనా సరే ఆ వీడియో చూడాలి అనుకుంటే చూడండి. సో మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి. చూశారు కదా, ఈ విధంగా మనము ఒక ప్రమిదలో క్యాండిల్ కానీ లేకుంటే ఏదైనా ఆయిల్ వేసేసి ఒక ఒత్తి పెట్టుకున్నా కూడా, లేకుంటే డైరెక్ట్గా క్యాండిల్ దీని మీద పెట్టుకున్నా కూడా ఈ చీకట్లో ఈ ముగ్గు చాలా అందంగా కనిపిస్తుందండి. ఇల్లంతా అందంగా ఉండటంతో పాటు మంచి సువాసన అయితే వస్తుందండి. ఎందుకంటే ఇక్కడ నేను పెట్టిన క్యాండిల్ కూడా ఇంట్లోనే తయారు చేశానండి. అయితే కర్పూరం వేసి తయారు చేయడం వల్ల కర్పూరం స్మెల్ అయితే వస్తుంది. ఈ విధంగా వచ్చినా కూడా ఇల్లంతా పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.